ఎక్సర్సైజ్ 1.4లో క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ రోమన్లో మనకు 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ప్రూవ్ దట్ (1/√2) is an irrational number. తెలుగులో 1/√2ను కరణీయ సంఖ్య అని చూపుము. ఈ క్వశ్చన్ కూడా సొల్యూషన్ మనం ఒకసారి చూద్దాం. ఈ సొల్యూషన్ కూడా మనం ఎలా చేస్తామంటే విరోధాభాస పద్ధతిలో చేస్తాం, అంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్లో చేస్తాం. ఓకేనా, అది ఆల్రెడీ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. లెట్ 1/√2 be ఏ నెంబర్ అనుకోవాలి? రేషనల్ నెంబర్. అంటే 1/√2 మనం ఏ సంఖ్య అనుకోవాలన్నమాట? అకరణీయ సంఖ్య అనుకుంటాం. రేషనల్ నెంబర్ అనగానే ఏ ఫామ్లో ఉంటుందో తెలుసు కదా మీకు. 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంటుంది? p/q, దట్ ఈజ్ a/b ఫామ్లో ఉంటుంది. అలాగే కండిషన్ ఏంటో చెప్పాను ఆల్రెడీ మీకు. b ≠ 0, a అండ్ b ఆర్ ఏం చెప్పాను? కోప్రైమ్. b ≠ 0 మరియు abలు పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇందాకట్లాగే దీన్ని కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు b × 1b ఈజ్ ఈక్వల్ టు √2a. b ఈజ్ ఈక్వల్ టు √2a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని స్క్వేర్ చేద్దాం. చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √2ని స్క్వేర్ చేస్తే 2 వస్తుంది, a² స్క్వేర్ చేస్తే a వస్తుంది. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ? వెస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 divides b². బై థియరం 2 divides b. ఓకేనా? అదే స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని 2 divides e. అయితే దీన్ని మనం ఏం చేస్తామంటే b ఈజ్ ఈక్వల్ టు 2a² ఈక్వేషన్ 1 అని చెప్పి అనుకుందాం. ఓకేనా? నౌ b ఈజ్ ఈక్వల్ టు 2 divides b అంటే దాని మీనింగ్ ఏంటి? b ఈజ్ ఈక్వల్ టు 2 × సమ్ నెంబర్, దట్ నెంబర్ ఈజ్ c అనుకుంటా. ఓకేనా? దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మళ్ళీ చేస్తున్నా. వెన్ యూ ఆర్ డూయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ యూ విల్ గెట్ హియర్? b² ఈజ్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4c². లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇందాకట్లాగే ఈక్వేషన్ 1, 2ని మనం ఏం చేస్తున్నాం? కంపేర్ చేస్తున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 వాట్ యూ విల్ గెట్ హియర్? ఇక్కడ ఏముంది? ఇక్కడ 2. సో యూ విల్ గెట్ 4c² ఈజ్ ఈక్వల్ టు 2a². ఓకేనా? దెన్ ఈ 2 goes in 4 how many times? 2 times. సో వాట్ యూ విల్ గెట్ హియర్? 2c² ఈజ్ ఈక్వల్ టు a². అంటే దీని మీనింగ్ ఏంటో చెప్పండి? 2 divides a². దెన్ బై థియరం 2 divides a. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ చూడండి. 2 divides ఇక్కడ ఏమని వచ్చింది? ఇక్కడ b అని వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? 2 divides a అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ both a and b. 2 is the common factor of both a and b. అంటే ఏబీలు రెండింటికి కూడా 2 అనేది ఉమ్మడి కారణాంకం అయింది. కానీ మన పైన ఇచ్చిన అనుకున్న దాని ప్రకారం ఏమవ్వాలి? అవి కోప్రైమ్ అవ్వాలి. కోప్రైమ్ అంటే ఉమ్మడి కారణాంకం కేవలం ఒకటి మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ 2 అనేది ఉమ్మడి కారణాంకంగా వచ్చింది. 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఏమొచ్చింది? కాంట్రడిక్షన్ ఎరేజ్ అయింది. ఓకేనా? విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్.
విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చిందనమాట? మనం అనుకున్న ఊహ తప్పు. ఏమనుకున్నాం మనం? we already assumed that 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నాం. 1/√2ని రేషనల్ నెంబర్ అని అనుకోవడం వల్ల ఇక్కడ మనకు తప్పు వచ్చింది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. our assumption is wrong. ఓకేనా? therefore 1/√2 is irrational number. 1/√2 is irrational number. సో 1/√2 అనేది ఏ సంఖ్య అయిందనమాట? కరణీయ సంఖ్య అయింది. ఒకసారి మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. లెట్ us assume that 1/√2 is a rational number. then 1/√2 రేషనల్ నెంబర్ ఫామ్ ఏంటి? a/b. 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b వేర్ b నాట్ ఈక్వల్ టు 0 అండ్ a అండ్ b ఆర్ కోప్రైమ్. దెన్ క్రాస్ మల్టిప్లై చేస్తే b ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? √2a వచ్చింది. b ఈజ్ ఈక్వల్ టు √2a. దీన్ని ఏం చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. b² ఈజ్ ఈక్వల్ టు √2ని స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? 2a². దెన్ 2 డివైడ్స్, దీని మీనింగ్ ఏంటంటే 2 డివైడ్స్ b². బై థియరం 2 డివైడ్స్ b వచ్చింది. ఓకేనా? ఏ థియరం అది? థియరం 1.6 మీకు ఆల్రెడీ చెప్పాను కదా అది. సో 2 డివైడ్స్ b అంటే దాని మీనింగ్ ఏంటి? b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ నెంబర్. ఎందుకంటే 2 డివైడ్స్ b అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో కూడా ఉంటుంది, 3 టైమ్స్ అనుకుంటాం. దెన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, b² ఈజ్ ఈక్వల్ టు 4c². ఈక్వేషన్ 1 and 2 కంపేర్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. then it is nothing but 2 divides a². by theorem 1.6 2 divides a. that is 2 is the common factor of both a and b. 2 అనేది ab రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకంగా వచ్చింది. కానీ మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యల్లో అవ్వాలి అంటే ఉమ్మడి కారణాంకం కేవలం 1 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఏమొచ్చింది? మనకి విరుద్ధత వచ్చింది, which is a contradiction. so our assumption is wrong. therefore 1/√2 is ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. తెలుగులో √3 + √5 అనేది ఒక కరణీయ సంఖ్య అని చూపము. ఇది మనం చేయాల్సిన క్వశ్చన్. దీన్ని కూడా మనం నిన్నట్లాగే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ద్వారా చేస్తాం. మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. మనకి ఏంటంటే క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో దానికి ఆపోజిట్ తీసుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చాడు. అది మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా మొదలు పెడతాం? ఎస్, √3 + √5 ఈజ్ రేషనల్ అని చెప్పి తీసుకుంటాం. చూద్దాం సొల్యూషన్. let us suppose that √3 + √5 ఈజ్ ఏం చెప్పాను? రేషనల్. ఈజ్ రేషనల్. ఓకేనా? దెన్ వాట్ హ్యాపెన్స్? దీని అంతటిని సమ్ a/b అనుకుంటా. ఓకేనా? లెట్ √3 + √5 ఈజ్ ఈక్వల్ టు a/b వేర్ ఏం చెప్పాను? a and b ఆర్ కోప్రైమ్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. ఇదంతా ఆల్రెడీ మనకు తెలిసిందే. దీనే తెలుగులో చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఈ √3 + √5ని ఏ సంఖ్య అనుకోవాలి మనం? ఎస్, ఆల్రెడీ మన కరణీయ సంఖ్య అని ఇచ్చాడు కాబట్టి అకరణీయ సంఖ్య, దానికి ఆపోజిట్ అకరణీయ సంఖ్య అనుకుంటాం. అనుకుని మనం ఏం చేస్తామంటే ఈ √3 + √5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇందులో a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు b నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? దీని నుంచి మన సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఈ √3 + √5 ఈజ్ ఈక్వల్ టు a/b ఇచ్చాడు కదా. ఏదో √3ని కానీ √5 కానీ ఏదో ఒక దాన్ని మనం అటు తీసుకెళ్దాం. నేను √5ని తీసుకెళ్తున్నా, విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుంది? √3 ఈజ్ ఈక్వల్ టు a/b. దిస్ ప్లస్ √5 బికమ్స్ -√5. ఓకేనా? RHS తీసుకెళ్ళేటప్పుడు -√5 అవుతుంది. నౌ
ఎస్బిఎస్ అంటే ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏమవుద్దో చూద్దాం. √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √5 హోల్ స్క్వేర్. ఫాలోడ్ అన్నట్టు. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 3 ఈజ్ ఈక్వల్ టు, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్లో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ a స్క్వేర్ ఎస్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ మీన్స్ a/b హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ a/b ఇంటూ √5. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. b అంటే √5 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. 3 ఈక్వల్స్ టు దిస్ a/b హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ √5. 2 ఇంటూ √5 ఈజ్ 2√5, లేదంటే 2a/b √5 అలాగే ఉంచేద్దాం. ప్లస్ √5ని స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. ఫాలోడ్ ఆర్ నాట్. నౌ ఐ ఆమ్ ఇంటర్చేంజింగ్ దీస్ టర్మ్స్. దీన్ని ఎటు మారుస్తున్నా, దాన్ని అటు మారుస్తున్నా. దిస్ మైనస్ 2a/b √5 becomes plus 2a/√b, which implies 2a/b √5, okay, is equal to, already a square by b square is there and this is plus 5. This 3 becomes minus 3. So what you will get, which implies 2a/b √5 is equal to a square by b square. This 5 minus 3 is how much, 2. You will get 2 plus 2. Followed or not? So which implies 2a/b √5. You take LCM here. What is LCM? b square. So b square goes here. A square plus 2 into b square, 2b square. Okay. Now you take this 2a/b this side RHS. √5 is equal to a square plus 2b square by b square. This 2a becomes b by 2a, which implies √5 is equal to, here b goes in this b square b times. What is there here? A square plus 2b square by 2ab. Followed or not? So here √5 is what number? Irrational number. What about this? Here a is a rational number and b is a rational number. Then their sum is also a rational number. And here a and b are rational number. Their product is also a rational number. Anyhow, this is of the form p by q. That is nothing but a rational number. So what you have to write here is, since a and b are integers, positive integers, I told no, integers, a and b are integers, then a square plus 2b square by 2ab is rational. Okay. Since a and b are integers, then a square plus 2b square by 2ab is a rational number. అంటే దీన్ని మనం తెలుగులో చెప్తే ఏం చెప్తాం అనమాట, ఏబీలు పూర్ణ సంఖ్యలు అయితే ఈ ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab అనేది కూడా ఏమైందనమాట, అకరణీయ సంఖ్య అయింది. ఇక్కడ √5 అనేది ఏ సంఖ్య అయింది, కరణీయ సంఖ్య అయింది. సో కరణీయ సంఖ్య వచ్చి ఏం చూపిస్తుంది, ఇందులో అకరణీయ సంఖ్యని చూపిస్తుంది. దట్ ఈస్ an irrational number represents a rational number. Okay, is it right? No, that is wrong. So what you have to write here is rational. I already told, no, this is a square plus 2b square by 2ab is rational, and so here √3 I told, no, √5 I told, no, √5 is rational. √5 is rational. This contradicts the fact
దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5 ఈజ్ irrational. Hence, root 3 plus root 5 is irrational. ఓకే, దీన్ని తెలుగులో చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏమైందనమాట, రూట్ 5 అనే సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య అవుతుందంటారా? అవ్వదు. ఇది అసత్యం. ఎందుకంటే రూట్ 5 అనేది కరణీయ సంఖ్య అనే దానికి విరుద్ధత వచ్చింది, విరుద్ధ భావన వచ్చింది. కాబట్టి ఇది ఒక విరోధాభాసం అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సేమ్ దీన్ని బేస్ చేసుకుని మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ సమ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రూవ్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా, ఈజ్ ఇర్రేషనల్. ఆ క్వశ్చన్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఎక్సర్సైజ్ 1.4లోనే ఫస్ట్ టర్మ్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. తెలుగులో 6 ప్లస్ రూట్ 2 అనేది ఒక కరణీయ సంఖ్య అని చూపండి. సేమ్ దీన్ని కూడా మనం ఇందాకట్లాగే ఏం చేస్తామంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్లో చేస్తాం. ఏంటంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. let us assume that 6 plus root 2 is irrational అనే దానికి ఆపోజిట్ తీసుకోవాలి కదా, రేషనల్. ఎస్, ఈజ్ రేషనల్. రేషనల్ అనగానే ఏ ఫార్ములా ఉంటుందో తెలుసు కదా మీకు. ఎస్, a/b. 6 plus root 2 ఈజ్ ఈక్వల్ టు a/b. కండిషన్ ఏంటి చెప్పాను, వేర్ b నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబిఆర్ ఏం చెప్పాను, కోప్రైమ్. ఓకేనా. 6 ప్లస్ రూట్ 2 అనేదాన్ని ఏ సంఖ్య అనుకున్నాను నేను, అకరణీయ సంఖ్య అనుకున్నాను. కాబట్టి అకరణీయ సంఖ్య యొక్క రూపం ఏంటని ఏం చెప్పాను, a/b. ఇందులో b నాట్ ఈక్వల్ 0, ఏబిఆర్ ఏం చెప్పాను, కోప్రైమ్. కోప్రైమ్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. దీన్ని ఆల్టర్ చేసుకుందాం. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b. Take this 6 that side, that becomes minus 6. You simplify this. Root 2 is equal to, take LCM. LCM is b. b goes a minus 6 into b, how much here, 6b. So what you will get, root 2 is equal to a minus 6b by b. ఓకేనా. మనకి ఇక్కడ దీని గురించి ఆలోచిద్దాం. ఇక్కడ a and b అంటే చెప్పాను, ఇంటీజర్స్. సిన్స్ AB are integers, then a minus 6b by b is a rational number. ఇందా చెప్పాను కదా దీన్ని. ఏబీలు ఏమని చెప్పా, ఏబీలు ఇంటీజర్స్ అంటే ఏం చెప్పాను, పూర్ణ సంఖ్యలు అయితే a minus 6b by b అనేది ఏ సంఖ్య అవుతుందన్నమాట, అకరణీయ సంఖ్య అవుతుంది. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ కానీ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఇక్కడ రూట్ 2 ఉంది. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2 అనేది ఏ సంఖ్య అనమాట, కరణీయ సంఖ్య. బట్ రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్. సో ఇదేమో ఇర్రేషనల్ అయింది, ఇదేంటి అయింది, రేషనల్. రెండు ఈక్వల్ అని వచ్చింది. అంటే ఏమొచ్చినట్టు మనకి, కాంట్రడిక్షన్ వచ్చినట్టు. ఓకేనా. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో వాట్ హ్యాపెన్స్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏంటి మన అజంప్షన్ ఏమనుకున్నాం చెప్పండి. వాట్ ఈజ్ అవర్ అజంప్షన్ హియర్, 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్. అంటే 6 ప్లస్ రూట్ 2 అనేది అకరణీయ సంఖ్య అని అనుకున్నాం. అలా అనుకోవడం వల్ల తప్పు, అందుకని ఈ కాంట్రడిక్షన్ వచ్చింది, ఈ విరుద్ధతగా దారితీస్తుంది అనమాట. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ 6 ప్లస్ రూట్ 2
ఈజ్ ఎన్ ఇర్రేషనల్. కాబట్టి 6 ప్లస్ రూట్ 2 అనేది ఏ సంఖ్య అయిందనమాట? కరణీయ సంఖ్య అయింది. ఫాలో అయ్యారా లేదా? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఇందులో 6 ప్లస్ రూట్ 2ని ఏమనుకున్నాం మనం? లెట్ 6 ప్లస్ రూట్ 2 బి ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ a by b where b is not equal to 0 and a and b are co-prime. Next, take this 6 to RHS, becomes minus 6, and take LCM and simplify. You will get root 2 is equal to a minus 6b by b. When a and b are integers, a minus 6b by b is a rational number, whereas root 2 is irrational. That means an irrational number represents a rational number. Is it possible? No. That means a contradiction arises. Why the contradiction arises? Because assumed that 6 plus root 2 is rational. So it is wrong. So our assumption is wrong. So 6 plus root 2 is irrational number. Followed or not?